హలో నమస్తే, వెల్కమ్ టు J1 న్యూస్ శిరీష. ఇప్పుడైతే మనం సైదులు మూవీ టీంతో ఉన్నాం. ఈరోజు ఈ మూవీ యొక్క విశేషాలు ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. సో సైదులు మూవీ ఎక్కడ తీశారు అంటే ఆ విలేజ్లో మీకు ఏమైనా ప్రాబ్లం అనేది జరిగింది? నేను ఈ సినిమా షూటింగ్ చేసింది అయితే ఈ జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచుపల్లి కోనాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. మాకైతే షూటింగ్ అప్పుడు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. పైగా అక్కడ మనకు లోకల్గా ఉన్న లీడర్స్ కానివ్వండి, అక్కడ జనాలు కానివ్వండి, ఫుల్ సపోర్ట్ అందించారు. మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు, ఇంకా ఫుల్ సపోర్ట్ వచ్చింది. అంటే ఈ మూవీ ఎలాంటి స్టోరీ, లవ్ స్టోరీ లేక వైలెన్స్ ఉంటుందో? ఇది అంటే ఒక కైండ్ ఆఫ్ స్టోరీ కదండి. 1980 బ్యాక్డ్రాప్లో అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే మన ఊళ్ళల్లో మనం వింటూ ఉంటాం. అప్పట్లో అగ్రకులస్తులు తక్కువ కులస్తులని ఏ విధంగా అయితే హెరాస్ చేశారు, ఆ పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకొని ఈ అదే బ్యాక్డ్రాప్ 1980 బ్యాక్డ్రాప్లో సినిమా అంతా రన్ అవుతుంది. ఇందులో అన్నీ ఉంటాయి. లవ్ ఉంటుంది, ఎమోషను, ఫ్యామిలీ, డ్రామా అన్నీ ఉంటాయి. అప్పుడు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితుల్ని మనం అడాప్ట్ చేసుకొని సినిమా చేయడం జరిగింది. అంటే అప్పటి రోజుల్లో మూవీ తీయాలనుకున్న ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు తీసే మూవీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటున్నాయి. అప్పట్లో వాటి గురించి తెలియజేయడం కోసం ఈ మూవీ తీశారు. అంటే ఈ సినిమా నేను 1980 బ్యాక్డ్రాప్లో కథ రాసుకున్నాను. సో అదే బ్యాక్డ్రాప్లో షూట్ చేయడం జరిగింది. లొకేషన్స్ అయినా, కాస్ట్యూమ్స్ అయినా, ఎవ్రీథింగ్ 1980s ఎలా ఉంటుందో వాటిని మనం అనుసరించడం జరిగింది. సినిమాలో ఆర్ట్ వర్క్ అయినా, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు సినిమా మొత్తం 1980లో జరుగుతుంది. మనం చూస్తున్నప్పుడు కూడా ఇది 1980లో జరిగిన ఫీలింగే ఉంటుంది. హాయ్ సార్. హాయ్. షూటింగ్ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? షూటింగ్ జరిగేటప్పుడు షూటింగ్ టైంలో మేము ఇది కరీంనగర్ ప్రాంతంలో షూట్ జరిగింది. సో అక్కడ షూటింగ్ టైం ఎట్లా నాకు అనిపించిందంటే ఒక వార్కి వెళ్తున్నట్టు అనిపించింది. మా కెప్టెన్ సార్, బాబా సార్ ఈజ్ ద లీడర్ హూజ్ గోయింగ్ హెడ్. చాలా అంటే 30 డేస్లో షూటింగ్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. చాలా నాస్టాలజిక్గా ఫీల్ ఉండే అనమాట అయిపోయిన తర్వాత. ఇట్ వాజ్ వెరీ గుడ్. అక్కడున్న జనాలు కానీ, జగత్యాల్, కోనాపూర్ విలేజ్, కొడిమియాల్ మండల్, ఆ ఏరియా మొత్తం కొండగట్టు, ఆ ఏరియాలో మేము షూటింగ్ చేసినాం. సో ఇట్ వాజ్ రియలీ ఎక్సైటింగ్ వర్కింగ్ దేర్. హీరోయిన్తో మీ బాగుంది అంటే లైక్ ఎలా ఉంటుంది? హీరోయిన్ గారు ముస్కాన్ అరోరా. సో చాలా మంచి ప్రొఫెషనల్గా యాక్ట్ చేశారు మేడం కూడా. సో ఈరోజు రాలేకపోయారు, వేరే షూటింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్. షీ ఈజ్ రియలీ ప్రొఫెషనల్. ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్. సో హీరోయిన్ రాలేకపోయారు. సో తన క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? చాలా మంచిగా, షీఈ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. షీఈ్ ఊరు జనాలను అందరినీ షీల్ బి మోటివేటింగ్ దెమ్ టు ఆల్సో ఫైట్ బ్యాక్. సో ఇట్ వాజ్ వెరీ చాలా ఛాలెంజింగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్ అనమాట హీరోయిన్ది. అంటే ఏ టైప్ ఆఫ్ మేడం? అంటే ఇట్స్ అ విలేజ్ క్యారెక్టర్, 1980sలో ఉన్న విలేజ్ క్యారెక్టర్ రోల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఊర్లో షీఈ్ ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ హర్ లా అడ్వకేట్. ఆ టైంలో 80sలో ఏ ఫీమేల్ ఫ్రమ్ ఏ బ్యాక్గ్రౌండ్ అంటే లో కాస్ట్ నుంచి హూజ్ లా చదవడం అనేది పెద్ద విషయం. సో ఇట్స్ వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. షీల్ మోటివేట్ ఎవ్రీవన్. ఆ ఊరందరినీ మోటివేట్ చేసి తిరుగుబాటుకి అన్నిటికీ షీల్ బి మోటివేటింగ్ దెమ్. అంటే హీరోయిన్ గారు ఊరి కోసం ఫైట్ చేస్తున్నారు. ఎస్ జనాల హక్కుల కోసం షీల్ బి ఫైటింగ్. అంటే ఏం హక్కులు అంటే విలేజ్లో అంటే వాళ్ళ మీద, ఊరు జనాల మీద జరిగే దౌర్జన్యం మీద షీల్ బీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దాట్. అండ్ అలాగా బేస్డ్ ఆన్ దాట్. అంటే ఇది తక్కువ కులం వాళ్ళ కోసం ఇది తక్కువ కులం అని కాదు, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో
ఏం జరిగిందో దాన్ని అడాప్ట్ చేసుకున్న. సో సార్ క్యాన్ సే బెటర్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అ విజన్ ఫ్రమ్ హిజ్ మైండ్, సో హీ నోస్ బెటర్ అబౌట్ దట్. సార్ అంటే ఆ టైంలో అంటే మనకి ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు అనేది తక్కువ క్యాస్ట్ వాళ్ళని చాలా తక్కువగా చూడడం, హింసించడం అనేది జరిగేది. సో దానికోసం అని ఉంటుంది స్టోరీ. అంటే ఆ రోజులని కాదండి, నేటికి మీరు న్యూస్ చూస్తే మొన్నటికి మొన్న మనకు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ నేటికి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. వాటిని నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, విన్నవి చూసినవి, వాటిని నేను సినిమాగా తీద్దామని ఈ కథ రాసుకొని సో అవి తెరకెక్కించడం జరిగింది. సో ఇది రియల్ స్టోరీ అని చెప్పొచ్చు అయితే నేను. అంటే రియల్ స్టోరీ కాదు కానీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ చేసిన స్టోరీ. సో ఈ మూవీ తీసేటప్పుడు ఫీల్ అవడం అంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పినప్పుడే ఈ మూవీ తీద్దామనేసి డిసైడ్ అయ్యామండి. ఎలా డిసైడ్ అయ్యామని అంటే ఈ ట్రావెల్ ఆ స్టోరీ చెప్పిన తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసినప్పుడు ఆయన చెప్పేదానిలోనే మూవీ అర్థమైంది. మూవీ అర్థమైన తర్వాత అది ఆ కథలోని విజువల్ చూసాం కాబట్టి చేస్తే బాగుంటుంది అనేసి అనిపించింది, చేసామన్నమాట. అంటే ఒక మాట చెప్పాలని అంటే ఇక్కడున్న కో ప్రొడ్యూసర్ గారు, కో డైరెక్టర్ గారు ప్లస్ డైరెక్టర్ గారు, వీళ్ళు నాకు ఫ్రెండ్స్. ఫస్ట్ కో డైరెక్టర్ గారు ఫ్రెండ్, తర్వాత డైరెక్టర్ గారు ఫ్రెండ్. సో మా ఈ ట్రావెలింగ్లోనే ఈ డిసిషన్స్ అన్నీ జరిగిన తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు స్టోరీ బాగా అనిపించింది తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. దానికోసం అనేసి అది డిసైడ్ అయ్యమంట చేద్దామనేసి. అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఎవరు చూడట్లేదు కదా, ఎలా వర్కౌట్ అవుతుందని మీకు ఏంటి మీకు అవుతుంది ఈ స్టోరీలో? ఇలాంటి మూవీస్ చూడలేదని కదండి, ఎటువంటి మూవీ చూసినా కానీ మన తెలుగు ప్రజలు ఆదరిస్తారనేది ఒక నమ్మకం. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉంటే కంపల్సరీగా రిసీవ్ చేసుకుంటారు. ఇది పర్టికులర్ ఇదే చూద్దామనేసి ఎవరు కూడా డిసైడ్ ఇక్కడ లేరు. అంటే మన రీసెంట్ మూవీ తీసుకున్నా కానీ పోలీస్ క్యారెక్టర్ మూవీ చేస్తున్నారు, లేకపోతే పొలిటికల్ మూవీ చేస్తున్నారు, లేకపోతే యాక్షన్ మూవీ చేస్తున్నారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. అంటే ఒకటే పర్టికులర్గా అనేసి మన టాలీవుడ్లో ఎక్కడ లేదు. సో ఒక్కొక్క టైంలోని వాళ్ళకి నచ్చిందని అంటే ఏదైనా కానీ రిసీవ్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు మీరైనా సరే, నేనైనా సరే, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే కానీ ఆ మూవీ నచ్చిందని అంటే కంపల్సరీ చూస్తామంతే. సో వీళ్ళు చెప్పేటప్పుడు నాకు ఈ కో డైరెక్టర్ గారు ఏంటంటే నా పరిచయం కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మేకింగ్ ఎక్సలెంట్ తీస్తారనే ఐడియా ఉంది కాబట్టి వేసేసి ఆయన మీద హోప్స్ పెట్టుకున్నాము. దానికంటే బెటర్ ఉండదు అది. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా మూవీ చూశారనుకుంటే కంపల్సరీగా ఇది చిన్న మూవీ కాదు, చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారనేసి ఆ హోప్ మీకే వస్తుంది. తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని అడుగుతారు నిజంగా మంచి మూవీ తీశారనేసి. సో డైరెక్ట్గా మూవీ స్టోరీ చెప్పేటప్పుడు ఏంటి అసలు మీ ఫీలింగ్ అంటే ఈ మూవీ గురించి ఇలాంటి ఒక స్టోరీ గురించి చెప్పారు? అంటే ఇందులో ఒక ఎలిమెంట్ లేదండి. అంటే జస్ట్ ఊరు వాళ్ళు ఇబ్బంది పెడతారు, తర్వాత వాళ్ళు ఏదో తిరిగి ఫైట్ చేస్తారని కాదు. అంటే దానిలో చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక కాజ్ అనేది ఉండదన్నమాట దీనిలోని. అసలు వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళ మీద ఫైట్ చేయాలనేది మనకు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. సో సారు అంటే ఆ సాంగ్స్ రాయమన్నప్పుడు నేనే సాంగ్స్ రాశాను. సాంగ్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సిచ్యువేషన్లోనే సినిమా ఉంది కంప్లీట్గా. సో సాంగ్స్ కూడా మీరే రాశాను. సో మూవీకి ఎన్ని సాంగ్స్ ఉంటాయి? 4 సాంగ్స్ ఉంటాయి. ఒక బిట్ సాంగ్ ఉంటుంది, 5 సాంగ్స్ కంప్లీట్గా. సినిమా ఏంటంటే ఫస్ట్ ఆ స్టోరీ చెప్పానండి. స్టోరీ చెప్పాలంటే డిఫరెంట్గా ఉంది. అది క్రిస్మస్ వచ్చాడు 1987. అంటే ఆ సినిమాలో వేస్ట్ చాలా ఇద్దరు ఉంటారు. నాకు స్టోరీ వచ్చినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. క్రిస్మస్ స్టోరీలో బాగుంటుంది చేద్దామని చెప్పి అనుకున్నానండి. అనుకొని వెళ్ళి రికార్డింగ్ చూసి డైరెక్టర్ బాగా నచ్చాడు. నచ్చకపోతే షూటింగ్ అయిపోయింది. ఇందులో చేస్తే ఎలా అనిపించిందంటే ఈయన డైరెక్టర్ ఫస్ట్ సినిమా డైరెక్టర్ నాకు అనిపించింది. మా గురువారి దగ్గర చెప్పకుండా గురువారు ఆయన ద్వారా చూసినప్పుడు సేవింగ్ గారు అంటే ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ గారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వేస్ట్ అదే ఫీలింగ్. షూటింగ్ బాగా చేశాను. సో అంత చేయడం చాలా గ్రేట్ ఎక్స్ప్రెషన్. టీమ్ వర్క్ అంటే టీమ్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మాకు ఏం డైరెక్టర్ కాదు. అంటే ఎవరినైనా
రేపు చేయబోయే సీన్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాబట్టి ఏం చేస్తున్నాం, ఎన్ని సీన్స్ చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి మేము అన్నీ అరేంజ్మెంట్ చేసుకునేవాళ్ళం. ఒకవేళ మనకు ఆ టైంకు ఆ సీన్ సంబంధించి కాబట్టి లేకపోయినప్పుడు కూడా ఆయన సీరియస్ అవ్వకుండా అక్కడ ఉన్న ఏవైతే మనకు ఉన్నాయో వాటిని బట్టి సమర్థవంతంగా సిద్ధేసేవాళ్ళు తప్పితే ఎక్కువ సీరియస్ అవ్వడం కానీ కోప్పడం కానీ అట్లందరూ కొత్త వాళ్ళు. ఒక బెనెఫిట్ గారు మినహాయిస్తే అందరూ కొత్త వాళ్ళు. పొగరు 10-12 షేకులు 13 షేకులు తీసుకునేవాళ్ళు. తీసుకున్నప్పుడు కూడా కోప్పడకుండా చాలా వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అతను మంచి అక్కడ రాబోతున్నాను. సో అప్ప స్టోరీ అంటున్నారు కదా, ఇందులో కామెడీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి సార్? అంటే ఇది కామెడీ బేసిస్ ఫిలిం కాదండి. అంటే కథలు జరుగుతున్నప్పుడు మీకు కామెడీ ఇందులో లేదు అని ఏమాత్రం అనిపించదు. ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ సీన్స్ నెక్స్ట్ జరిగిపోయే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటూ కథలో భాగంగా మీరు వెళ్ళిపోతారు ఎవరైనా చూసే ఆడియన్స్. అంతేగాని ఇందులో కామెడీ లేదు ఇది లేదని ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. సినిమాలోనే కాదు, మనకు ఆన్ లొకేషన్తో పాటు ఆఫ్ లొకేషన్ కూడా ఈ సినిమాలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. సినిమాలో అందరూ కొత్త నటులే. తెలిసిన వాళ్ళు ప్రేక్షకుల కంటే బెనర్జీ గారు ఒక్కరే. కానీ మనది లో బడ్జెట్, మేము పెద్ద ఆర్టిస్టులు పెట్టుకోలేము. కానీ బెనర్జీ గారు మా కోసం, అంటే ఈ రోజుల్లో మీరు చూస్తే పైసలు లేకుండా పక్కన పెట్టండి, రెమ్యూనరేషన్లో ఒక 1 రూపీ తగ్గించుకోవడానికి కూడా యాక్టర్స్ ముందుకు రాదు. అలాంటిది ఆయన మా కోసం అసలు 1 రూపీ లేకుండా వచ్చి ఆ ఊర్లో అరకొర సౌకర్యాలు ఉన్నా సరే దాదాపు ఒక 15 days అక్కడ స్టే చేసి మా కోసం ఈ సినిమా చేశారు. బెనర్జీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఆయన యాక్టింగ్ అయితే మీరు చాలా సినిమాలు చూశారు, కానీ ఇందులో ఇంకొంచెం ఆయన డీప్గా డెప్త్గా ఆయన యాక్టింగ్ని మీరు ఫీల్ అవుతారు. నేను నమ్మేది ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత బెనర్జీ గారు మంచి పాత్ర చేశారు అని ఆయన గురించి నలుగురు చెప్పుకుంటే అదే నేను ఆయనకి ఇచ్చే బహుమతి. నేను ఆయన్ని ఇంకా థ్యాంక్స్ చెప్పలేను. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ఆడియన్స్ బాగా చేశారని చెప్పుకుంటే అది నేను ఆయనకి ఇచ్చే బహుమతిగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ బెనర్జీ గారు, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మూవీస్ ఎలా చేయాలనుకుంటున్నారు మీరు? స్టోరీస్, లవ్ స్టోరీస్, యాక్షన్ స్టోరీస్? అంటే నెక్స్ట్ మూవీ గురించి ఇంకేమీ ఆలోచించలేదండి. అంటే దాదాపు ఒక 6-7 months నుంచి ఇదే మూవీతో ట్రావెల్ అవుతున్నాను. ఫస్ట్ ఈ సినిమాని ఆడియన్స్కి చేరవేసిన తర్వాత, వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత, ఆ తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చేశాను కష్టపడి, దీని గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందని తెలుసుకోవడానికి నేను ఈగర్లీ వెయిటింగ్. సో ఈ మూవీ క్లిక్ అవుతే నెక్స్ట్ మరి అదే టీంతో వర్క్ చేస్తారు, లేదంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? అంటే నేను చెప్పాను కదా ఇందాక, అసలు నెక్స్ట్ సినిమా గురించి నేను ఇంకా ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూవీ ఇప్పుడు జనాలకు చేరవేయాలి, ప్రమోషన్ చేసి ఈ సినిమా ఒక సైజు అనే మూవీ వస్తుందని చెప్పేసి జనాలకు తెలియజేయాలి. ఈ సినిమా 10 మందికి చేరి ఈ సినిమాని రిలీజ్ చేసుకొని వాళ్ళు చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. నా మైండ్లో ఇవే ఆలోచన ఉన్నాయి ప్రస్తుతానికి, వేరే ఏం ఆలోచించట్లేదు. బెనర్జీ గారు ఆ సినిమాకి ఆహ్వానించిన అంశాన్ని చాలా మంచిగా చేశారు. ఆ సినిమాకి వారికి నేను ఇచ్చిన సో మీ అబ్బాయి గారు కొట్టించే వరకు ఇది కాదు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే మీకన్నా ఒక బాబా గారు, పవన్ గారు, బ్రహ్మానందం గారు చేసిన సినిమా మరి హీరోగా చేసింది చాలా బాగుంది. ఇంకా వారు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. సార్ అవుట్డోర్ షూటింగ్ చేశారు కదా, అక్కడ పొలిటీషియన్స్ కానీ ప్రజల గురించి కానీ మీరు ఏమైనా మాట్లాడారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరీంనగర్ అనేది నాకు పరిచయం లేని ప్రాంతం అండి. నేను అక్కడ షూటింగ్ చేయడానికి కారణం, నేను ఈ కథ అనుకున్నప్పుడు మా కో డైరెక్టర్ గారు పవన్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ కథకి ఎలాంటి లొకేషన్స్ అవసరం అవుతాయని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన మా ఊరు రండి ఒకసారి, అక్కడ మీకు లొకేషన్స్ నచ్చితే మిగతాది నేను చూసుకుంటానని నాకు భరోసా అందించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితుల్ని నేరుగా నాకంటే నాకు భరోసా అందించిన పవన్ గారు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పవన్ సార్ అక్కడ ఊరి గురించి విశేషాలు, అక్కడ వాళ్ళ గురించి రైతులకు సబ్జెక్ట్ చెప్పారండి. చెప్పిన తర్వాత లొకేషన్ కావాలని చెప్పినప్పుడు నేను ఆ ఊరు వెళ్ళామండి అని చెప్పాను.
ఆ తర్వాత ఆయనతో పాటు ఈ సినిమా ఫస్ట్ మన ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఆయన సాంగ్స్ రాశారు, ఆయన కూడా రావడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి వెళ్ళామండి. జైత్యాల డిస్ట్రిక్ట్ కొండమండలి, మండలంలో నాచుపల్లి, కోనాపూర్, కొండాపూర్, కొల్మేరు ఆ విలేజ్ అన్ని చూపించామండి. చూపించిన తర్వాత బండగారికి డైరెక్టర్ బాగా నచ్చిందండి. డైరెక్టర్ గారికి బాగా నచ్చిన తర్వాత అప్పుడు ఓకే అని డైరెక్ట్ చెప్పిన తర్వాత మేము ముగ్గురం కలిసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే శ్రీ హరిశంకర్ గారు అన్న నాకేంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అతను సొంత బలంగా చేసేసాడు. మేము ముగ్గురు వెళ్ళి కలిసి అన్న అక్కడ షూటింగ్ పెట్టుకోవాలని వెళ్ళినప్పుడు మీరు పెట్టుకోండి బ్రదర్, మీరు ఎక్కడ షూట్ పెట్టుకోండి, నాకు పూర్తి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆ కొన్నేళ్ళ మండలి అయితే ఉందో ఆ కొన్నేళ్ళ మండలి సింధి నుండి వచ్చారు రాజనరసింహరావు గారు. ఆయనతో కూడా నాకు సొంత బ్రదర్ లాగా, ఆయన మా ఊరు నాచుపల్లి, ఆయన కలిశాను. కలిసినప్పుడు మీరు ఎక్కడ పెట్టుకోండి అని చెప్పి ఆ సపోర్ట్ ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఏదైతే కోనాపూర్ విలేజ్ సినిమా జరిగింది షూటింగ్, ఇప్పుడు ఆ సర్పంచ్ గారితో నాకు పరిచయం లేదు. అప్పుడు నేను అక్కడ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. ఆయన కలిసి అన్న కోనాపూర్ గ్రామంలో మరి షూటింగ్ పెట్టాలనుకుంటున్నాం, వాళ్ళు నాకు ఎవరు విలేజ్ అని చెప్పినప్పుడు ఆ కోనాపూర్ సర్పంచ్ కాంగ్రెస్ అని పిలిపించి నాకు పరిచయం చూపించి తమ్ముడు పవన్ గారు షూటింగ్ పెట్టుకుంటున్నారు, పెట్టుకుంటే సపోర్ట్ ఉండాలని చెప్పారు. కృష్ణారావు గారు సాంఘికంగా పరిచయం చేసిన తర్వాత షూట్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే 1 నుండి కూడా షూట్ ఎండే వరకు రామరెడ్డి గారు మా పక్కనే ఉండి షూటింగ్ ఏ గారికి సపోర్ట్ ఇచ్చారండి. వీళ్ళే కాకుండా ఆ కొండాపూర్ సర్పంచ్ ప్రభాకర్ గారికి మన సాంగ్ పెట్టాను. ఆయన కూడా అక్కడ మనకు బిజినెస్ కావాలంటే చాలామంది అరేంజ్ చేశారండి. అరేంజ్ చేసి షూటింగ్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా కృష్ణారావు గారు కూడా వాళ్ళ ఊళ్ళో సపోర్టింగ్ పెట్టాను. అక్కడ కూడా బిజినెస్ పూలు అక్కడ మీతో నాకు ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నానండి. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాచుపల్లిలో పైడిపల్లి విజయనగరావు గారు ఉంటారండి. వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ సెటిల్ అయ్యారు. గత 20 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ బిల్డింగ్ మా షూటింగ్ చాలా అనువుగా ఉంది, బాగుంది అని చెప్పి అంటున్నప్పుడు ఆయన కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఆయన కలమని చెప్పినట్టు డైరెక్ట్ గారిని నేను ప్రొడ్యూసర్ కలిశాను. కలిసేసరికి బిల్డింగ్ బాగా నచ్చింది, షూటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పిన తర్వాత ఆయన సరే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి మా షూటింగ్ అయ్యేంత వరకు కూడా నాచుపల్లికి వచ్చి నాతో స్టే చేసి షూటింగ్ బాగా కోఆపరేషన్ పెట్టాను. ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ లతా తిమ్మదర్శి గారు, అది ఉప సర్పంచ్ నచ్చయ్య గారు, ఇట్లా ప్రతి ఒక్కరండి ఒక్కరు లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ప్రజాప్రతినిధులు ఆ కోనపూర్ గ్రామ ప్రజలు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి. డైరెక్టర్ గారికి ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత ఆ బ్యాక్ డ్రాప్ ఇంకో సబ్జెక్ట్ కూడా చేయాలని చెప్పేసి అంటే 98 బ్యాక్ డ్రాప్ అండి. అండ్ అది వేరే కథ ఉంది, పూర్తిగా పల్లెటూరు నేపథ్యం ఉంటుంది, అక్కడ చేద్దామని ఫిక్స్ అయ్యింది. చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే అక్కడ లోకల్లో ఉన్నారండి చాలామంది, వాళ్ళకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఎవరిని కలవాలి ఎట్లా కలవాలి తెలియదు వాళ్ళకి. అప్పుడు మేము షూటింగ్ పెట్టినప్పుడు కలిశారు. కలిసిన తర్వాత నేను డైరెక్టర్ డిస్ట్రిక్ట్ పర్సన్ చూపించాను. పర్సన్ చూపించిన తర్వాత ఆయన ఆడిషన్ పెట్టారు. ఆడిషన్ పెట్టిన తర్వాత దాంట్లో బాగా చేసిన వాళ్ళని చూస్ చేసుకున్నానండి, ఆయన తీసుకున్నారు. ఆ విధంగా లోకల్లో ఉన్న వాళ్ళకు కూడా దాదాపు 9 మండలకు 50 మెంబర్స్కు అవగాహన చేసినట్టే అండి. జూనియర్స్తో వచ్చుకుంటే 100 మంది దాకా 9 మండలం చేసినట్టే అండి. అదేవిధంగా ఇంకో చెప్పడం మర్చిపోయాను, అక్కడ లోకల్లో ఇప్పుడు టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ అండి పులి వెంకటేష్ గౌడ్ గారు, ఆయన మండల ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఆయన పూర్తి సహకారం ఇచ్చారండి. అదేవిధంగా లోకల్లో విక్కీ కోసాల్ గారు అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేమండి, వాళ్ళతో బాగా సపోర్ట్ చేశారు. ప్రభాకర్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళకి హీరోయిన్ ఫ్యామిలీ హీరో అంటే వాళ్ళు ఒక మధ్యతరగతి కుటుంబం అండి. మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ బలి అయిపోతుందండి. అప్పుడు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ తర్వాత ఆ మైండ్లో పెట్టుకునే అమ్మాయి పెద్దయ్యాక తను లాయర్ అవుతుంది. లాయర్ అయ్యి జనాలు ఈ విధంగా మోటివేట్ చేసింది అని అనుకున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే చేయాలని అనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి థింక్ చేస్తామండి. ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము.
త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాం అది కూడాను. ఇదే సైదులు మూవీ బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే చేస్తామండి. సో మీరేమన్నా అంటే మీరు నెక్స్ట్ ఏం మూవీస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ సైదుల మీదనే ఇప్పుడు ఫోకస్ ఉంది. కొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను డైరెక్టర్స్ సార్స్ ఒకటి. సో ప్రస్తుతం సైదుల తర్వాతనే ఏమైనా సీరియస్గా ఏ మూవీ చేద్దామనే ప్లానింగ్ కానీ జడ్జ్మెంట్ కానీ స్క్రిప్ట్లు చూసుకొని మంచి చూస్ చేయాలనుకుంటున్నాం. యా, అంటే మీకు ఎలాంటి మూవీస్ మీద ఇంట్రెస్ట్, అంటే ఇలాంటి స్టోరీస్ చేయాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? ఇప్పుడు సైదులు వచ్చేసి ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ వాజ్ అట్ ద రైట్ టైమ్ విత్ ద రైట్ పీపుల్. సో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఫ్యూచర్ ఆల్సో సైదులుకి ఎట్లా అప్రోచ్ అయ్యానో ప్రాబ్లీ ఐల్ బీ అప్రోచింగ్ మంచి స్క్రిప్ట్ కానీ మంచి డైరెక్టర్స్ మంచి టీమ్తో వర్క్ చేయాలని ఉంది. సో బేస్డ్ ఆన్ దాట్ నెక్స్ట్ మూవీ చేస్తాను. సో చూసారు కదండి, సైదులు మూవీ గురించి మనకు టీం మొత్తం చాలా విశేషాలు చెప్తాయి. సో మూవీ అందరూ కూడా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సో తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు రాను. కీప్ స్మైలింగ్. బాయ్.